నయన తేజమేన కారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 42, 43, 44 శ్లోకాలను చెప్పుకోబోతున్నాం శివానంద లహరిలో. ముందుగా 42వ శ్లోకాన్ని వినేద్దాం మనం. గాంభీర్యం పరిఖాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణః తోమశ్చాప్తబలం ఘనేంద్రియచయో ద్వారాణి దేహస్థితః విద్యావస్తు సమృద్ధిరిత్యఖిల సామగ్రీ సమేతే సదా దుర్గాతిప్రియ దేవ మామకమనో దుర్గే నివాసం కురు. అనురాధ చాలా చక్కగా పాడి ఈ శ్లోకాన్ని వినిపించారు. మరొకసారి ఆవిడికి అభినందనలు తెలుపుతూ దీని ప్రతిపదార్థాన్ని వినేద్దాం. హే దుర్గాతి ప్రియ, పర్వత దుర్గమందు మిగులు ప్రీతి కలిగిన హే దేవా, ఓ పరమశివుడా, పరిఖాపదం అంటే ఆగర్తకు లక్షణమైన, గాంభీర్యం గాంభీర్యము అంటే లోతును, ఘనధృతి దిట్టమైన ధైర్యము, ప్రాకార కోటగోడయును, ఉజ్జద్గుణస్తోమ పుట్టుచున్న సద్గుణ పుంజము, ఆప్తబలము నమ్మకమైన బలమును, దేహస్థితి శరీరమందున్న ఘనేంద్రియచయ అంటే కన్ను మొదలైన ఇంద్రియాలు, ద్వారాణి రాకపోకలకు ద్వారాలు, విద్య ఈశ్వరుని గురించిన జ్ఞానము, వస్తు సమృద్ధి పదార్థ సంపత్తియు, ఇట్టి అఖిల సామగ్రి సమేతే దుర్గములకు కావాల్సిన పదార్థాలన్నీ సమగ్రముగా ఉన్న మామక మనోదుర్గే నా మనస్సు అనే దుర్గమందు సదా ఎప్పుడు నివాసమును కురు చెయ్యి అంటున్నారు. దుర్గాదేవిని ఇక్కడ మనకి సూచిస్తూ ఆయన్ని పిలుస్తున్నారు. ఏమని? దుర్గాదేవికి అత్యంత ప్రియమైన వాడా, నా మనస్సును నీ దుర్గము చేసుకో. నా మనస్సు చుట్టూ గంభీరమైన ఆగర్తుంది, ధైర్యం అనే గోడ, సద్గుణాలనే నమ్మదగిన సైనికులు ఉన్నారు, ఇంద్రియములు అనే ఆ దుర్గానికి ద్వారాలుగా ఉన్నాయి. ఆ దుర్గం మంచి విద్య అనే వస్తువులతోటి నిండి ఉంది, అది నీకు నివాస యోగ్యమై ఉంది స్వామి అంటూ దీని తాత్పర్యం వస్తుంది. దీని వివరణలోకి వెళ్తే గనక మనం తన మనస్సు అనే గట్టి కోటలోనే స్థిరంగా సౌఖ్యంగా ఉండిపోమ్మని శంకరులు వారు శివుణ్ణి ప్రార్థిస్తున్నారు. అంటే భగవత్పాదులు వారు శివుణ్ణి ప్రార్థిస్తున్నారు అనమాట. నా మనస్సు లోపల ఏముందో విప్పి చెప్తే గాని తెలీదు, అంత గంభీరమైంది అంటే అది అంత లోతైంది. కోటకు ఆగర్త ఎలాంటిదో నా మనస్సుకు ఈ లోతు అనే లక్షణం అలాంటిది అంటున్నారు. పైగా ఈ చిత్తంలోనే స్వప్నావస్థలో ఆకాశంతో సహా పంచభూతాలన్నిటినీ చూడవచ్చు. అందువల్ల ఆకాశం కంటే కూడా నా మనసు గొప్పది. నా మనస్సు పరిస్థితులు లొంగిపోనిది, మారిపోనిది, ధైర్య స్థైర్య గుణాలు కలిగి ఉన్నటువంటిది. కోటకు ప్రహారీ ఎలా పనిచేస్తుందో నా మనస్సుకు ఆ ధైర్య గుణం అలా పనిచేస్తుంది. కోట లోపల నమ్మదగ్గ సైన్యం ఉన్నట్లుగానే నా మనసులో కూడా దైవీ గుణాలు చాలా ఉన్నాయి. అయ్యోయ్, కోటకు వాకిళ్ళు ఉన్నట్లుగానే నా మనస్సుకు కూడా పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కోటలో అవసరమైన పదార్థ సంపత్తి ఉన్నట్లే
నా మనస్సులో కూడా అర్థవంతమైన విద్యోపాసన ఉంది. ఈ విధంగా నా మనస్సు అన్ని విధాలైన సౌకర్యాలతోటి దృఢంగా ఉండే కోటలాగా ఉంది కాబట్టి వేరే కోట కట్టే ప్రయత్నం చేయక్కర్లేదు శివ. ఇంకా ఆలస్యం చేయకుండా చక్కగా ఇందులో ప్రవేశించి స్థిరంగా ఉండిపోవయ్యా అంటూ ఆయన్ని ప్రార్థిస్తున్నారు భగవత్పాదుల వారు. మనస్సు అనే కోటలో ఆయన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా మనం విందాం. గాంభీర్యముద్రను కందకమ్మట్లుగా కట్టి ధైర్యము ప్రాకార సరణి ఉదయించుచున్న సహృదయ గుణములు తలమానికమ్మగు బలము సరణి నా దేహమందలి జ్ఞానేంద్రియములు రాకపోకలకు ద్వారముల సరణి ఈశ్వరాయత్తమౌ శాశ్వత జ్ఞానమే సర్వపదార్థ సంచయము సరణి ఉండి దుర్గమ్మునకు వలయు సకల శుభ లక్షణ సమన్వితమునైన రక్షణిచ్చు నా మనోదుర్గమందు మానాథ వాసముండుమెప్పుడు దుర్గా ప్రియా నిండు దయను. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని కూడాను. ఇప్పుడు మనం సంస్కృత శ్లోకాన్ని విందాం. మా గచ్చస్త్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు స్వామిన్నాదికిరాతమామకమనః కాంతారసీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయః తాన్ హత్వా మృగయ వినోదరుచితా లాభం చ సంప్రాప్స్యసి. ఈ 43 సంస్కృత శ్లోకాన్ని కూడా చాలా చక్కగా పాడి వినిపించారు అనురాధ గారు. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. హే ఆదికిరాత, ఓ ఆదికిరాతమూర్తి, భోగీరీష కైలాసవాస, స్వామిన్ మహాప్రభో, త్వం నీవు, ఇతస్తతః అటు ఇటు, మాగచ్చ పోకు, వెళ్ళకు, అటు ఇటు వెళ్ళకు నువ్వు, మయ్యేవ నాయందే, వాసం నివాసమును, కురు చెయ్యి, మామకమనః కాంతార సీమంతారే నా హృదయమనే అరణ్య ప్రాంతమున, మధుజుషః మమ్మెవ్వరునూ జయింపలేరనే గర్వంతో కూడిన, మాత్సర్య మోహాదయ మాత్సర్యము మోహము మొదలగు, మృగాహ అడవి మృగాలు, బహుశః అనేకములుగా వర్తంతే తిరుగుతున్నాయి, తాన్ వాటిని, హత్వా చంపి, మృగయా వినోద రుచితాలాభంచ అంటే వేటతో కాలము గడుపుట ఎందలి కోరిక యొక్క ఫలితాన్ని, సంప్రాప్యసి అంటున్నారు, పొందగలవు నువ్వు అంటూ చెప్తున్నారనమాట. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? ఓ ఈశ్వర, నా మనసు నుండి ఎటువైపు వెళ్ళకు, స్థిరంగా ఉండు. నువ్వు వేట అనే క్రీడాప్రియుడు అనే విషయం నాకు తెలుసు. నా మనస్సే ఒక కీకారణ్యం, అందులో నువ్వు వేటాడడానికి మదము మోహము మాత్సర్యం లాంటి అనేక మృగాలు ఉన్నాయ్యా. వాటిని వేటాడి సంహరిస్తే ఆ క్రీడలో వినోదం పొందుతావు నువ్వు అంటూ లోపల మనసులో ఉన్న ఈ మదమాశ్చర్యాలకి కళ్ళెం వెయ్యి, వాటిని హంతి చంపేసే అంటూ చక్కగా భగవత్పాదుల వారు ఇందులో కోరుతున్నారు. మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాల్ని చంపేయమని ఆయన చక్కగా నివేదిస్తున్నారనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరణ కూడాను మనం విందాం. శివుడు ఆది భిక్షువే కాదు, ఆది కిరాతకుడు కూడా. అందుకని శివునికి మృగాలను వేటాడి ఆనందించడం అంటే ఇష్టం ఉంటుంది. అయితే ఇలా మృగాలను వేటాడాలంటే దూరంగా ఉండే కారడవులకు వెళ్ళాలి. అది వృథా ప్రయాసలతో కూడినటువంటి పని. అందుకని శంకరులు వారు శివుడికి ఒక చక్కటి ఉపాయం చెప్తున్నారు ఇందులో. క్రిందటి శ్లోకంలోనేమో కోట్లాగా ఉండే నా మనసులో ప్రవేశించు అన్నారు. ఈ శ్లోకంలో మృగాలను వేటాడి ఆనందించడానికి చాలా అణువుగా ఉన్నటువంటి తన మనస్సుని అరణ్యంలో ఉండమంటున్నారు.
ఈ అరణ్యంలో చెట్లు చేమలు దట్టంగా ఉన్నట్లుగానే నా మనస్సులో కూడా కావేశాలు, ఉద్రేకాలు, ఆలోచనలు అనే చెట్ల చేమలతో దట్టంగా పెరిగిపోయి ఉంది. అరణ్యంలో లెక్కలేని క్రూర మృగాలు ఉన్నట్లుగానే తన మనస్సు అనే అరణ్యంలో కూడా ఈ అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనే మృగాలున్నాయి. అరణ్యం సూర్యకిరణాల గుండా ప్రవేశించలేనంత దట్టంగా ఉంది. అలాగే తన మనస్సుకు కూడా వివేక జ్ఞానం ప్రకాశం లేకుండా అవిద్య అనే పెంజీకటితో నిండి ఉంది. అంటే అరణ్యానికి ఉండవలసిన అన్ని లక్షణాలు తన మనస్సుకు ఉన్నాయి కాబట్టి అనవసరంగా ముసలి ఎద్దును ఎక్కి ప్రయాసపడి దూరంగా ఉండే అరణ్య ప్రవేశం చేయక్కర్లేదు. తన మనస్సు అనే అరణ్యం సిద్ధంగా ఉంది కాబట్టి అక్కడ వేటాడి ఆ వేట లోపల వీటన్నిటినీ సంహరించి ఆ వేట వినోదాన్ని నువ్వు పొందు అంటూ చక్కగా ఈ మనస్సుని శివుడు ఎలా వినియోగించుకోవాలో కూడా ఇందులో చెప్తున్నారనమాట. చక్కటి శ్లోకం, చక్కటి భావార్థం. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా మనం వినేద్దాం. ఆదికిరాత మహాప్రభో హే స్వామి కైలాసవాస శంకర కపర్ది ఇటుగాని అటుగాని ఎటుగాని పోకుమా సుందరాకార గోసూలపాణి నా మనస్సనిడి కాననమందు వసించి గర్వముతో కూడి గట్టివైన మాత్సర్య మోహాది మన్యంపు మృగములు లెక్కలేకుండగన్ చక్కదిరుగు సంహరించుచువానిని చక్కగాను వేటలో గల ఆనంద పాటవమును సూటిగా నీవు సుఖములో మేటి రీతి పొందగలవయ్య పశుపతి పూర్ణముగను. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని. ఇప్పుడు మనం ఈ రోజుకి చివరిదైన 44వ శ్లోకాన్ని వినేద్దాం. करलग्न मृगः करीन्द्रभङ्गो घनशार्दूलविखण्डनोस्तजन्तुः गिरिशो विशदाकृतिश्च चेतः कुहरे पञ्चमुखोऽस्ति मे कुतोऽभिः. అనురాధ చాలా చక్కగా ఈ శ్లోకాన్ని పాడి మనకి వినిపించారు. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం మనం. కరలగ్న మృగ, చేతిలో మృగం కలవాడు. కరీంద్ర భంగ, గజాసురుణ్ణి భంగపరిచిన వాడును. ఘనశార్ధూలన విఖండన, ప్రబలుడైన వ్యాఘ్రాసురుణ్ణి ఖండించిన వాడు. అస్తజంతు, తన యందు లీనమయ్యే ప్రాణకోటి కలవాడు. గిరీశ, పర్వతం నందు శయనించినవాడు. విషదాకృతి, తెల్లని శరీర కాంతి కలవాడు. పంచముఖ, 5 ముఖాలు కలవాడగు పరమేశ్వరుడను సింహం మే నా యొక్క చేత కుహరే, చిత్తమనే గుహ అందు అస్తి కలదు. మే నాకు, బీహి భయము, కుతః ఎక్కడిది. ఇది ప్రతిపదార్థం. ఇప్పుడు దీని తాత్పర్యాన్ని చూస్తే ఏమిటొస్తుంది మనకి? చేతిలో ఈశ్వరుడనే మృగరాజైన సింహం నా మనస్సు అనే గుహలో స్థిరుడై ఉన్నది. విచిత్రంగా ఆ సింహం చేతిలో లేడి ఉంది. ఆ సింహం గజాసురుణ్ణి వ్యాఘ్రాసురుణ్ణి సంహరించినదై ఉంది. శ్వేతరూపధారి అయి ఉంది. దుష్ట ప్రాణులను నశింపజేయుడిగా ఉంది. అటువంటి సింహం నా మనస్సులో ఉండగా నాకు ఇంకెందుకు భయం అంటున్నారు శంకర భగవత్పాదులు గారు. ఇప్పుడు దీని వివరణ గనక మనం చూస్తే శివుడికి ఉండే లక్షణాలన్నీ సింహానికి బాగా చెల్లుతాయన్నమాట. అటువంటి శివుడు అనే సింహం నా హృదయం అనే గుహలో ఉండగా ఇంకా నాకు భయం ఎందుకు అంటున్నారు. సింహం పంజా విసిరి లేడిని అవలీలగా పట్టుకుని ఉంటుంది. అటువంటి లేడి మృగం శివుడి చేతిలో కూడా ఉందిట. శివుడు మృగధరుడు కదా, అదనమాట. సింహం ఏనుగుని చంపుతుంది. మృగరాజు శివుడు కూడా గజాసురుణ్ణి చంపాడు. సింహం పులిని కూడా చంపుతుంది. శివుడు కూడా వ్యాఘ్రాసురుణ్ణి చంపాడు. సింహం కడుపులో ఎన్నో మృగాలుంటాయి. అలాగే శివుడి కడుపు నిండా స్థావర జంగాత్మకమైన విశ్వం ఉంది. సింహంలాగే శివుడు కూడా కొండ మీదే ఉంటాడు. సింహం తెల్లగా ఉంటుంది. శివుడు కూడా శుద్ధ స్ఫటిక రంగం, కర్పూర గౌరార్థ శరీర కాంతితో ఉంటారు. తెల్లగా ఉంటారు.
సింహానది పంచముఖం అంటే విశాలమైన నోరు కలది అని అర్థం అక్కడ. శివుడు కూడా పంచముఖుడే. కాబట్టి సింహం లాంటి శివుడు నా హృదయంలో సదా నివసిస్తూ ఉంటే ఎవరి వల్ల తనకు భయం రాదు, చివరికి మృత్యువు వల్ల కూడా భయం రాదు అంటూ నిక్కచ్చిగా నమ్మకంతో చెప్పేస్తున్నారు శంకరుల వారు. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా వినేద్దాం. చేతిలోన మృగము చల్లిన వాడును కరిరాక్షసుని భంగపరచువాడు, ఘనమైన వ్యాఘ్రాసుని బలము మిగుల ఖండము గావించు మెండువాడు, ఘనజంతు జీవముల్ తనయందు లీనమై మిన్నగా వానిపై ఉన్నవాడు, పర్వతశాయి అయి వపుషమ్ము విశదమై తెల్లని కాంతులు జల్లువాడు, పంచముఖములు గల గట్టివాడునైన పరమశివుడను సింహము స్థిరముగాను కూరుచుండగా నా చిత్త కుహరమందు, ఎక్కడెవరితో ఇంక నాకేమి భయము. డాక్టర్ గారు చాలా చక్కగా ఈ పద్యాన్ని పాడి మనకి వినిపించారు. మరొకసారి ఆయనకి అభినందనలు తెలుపుతూ రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 3 పద్యాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు.